హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక బ్యూటీ యాప్ నుంచి కొన్ని స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఆర్డర్ చేశాననమాట. సో దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. అండ్ దీంట్లో ఏంటంటే ట్రయల్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో మనం నార్మల్గా మనం కొనుక్కుంటే ఆ పాయింట్స్ యాడ్ ఆన్ అయ్యి కొన్ని ట్రయల్ పాయింట్స్ కింద కొన్ని ఫ్రీబీస్ పంపిస్తారు, అంటే ఫ్రీగా ఏమైనా పంపిస్తారనమాట. సో దాన్ని బట్టి మనకి ఎప్పుడన్నా ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళే ఓన్గా ఫ్రీబీస్ కొన్ని పంపిస్తారు. సో అవి మన ఇష్టం, వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని వాళ్ళు కూడా ఏదో ఒకటి పంపిస్తారనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ తీసుకుంది స్మిటన్ బ్లెండర్, బ్యూటీ బ్లెండర్. ఇది చాలా బాగుంది యాక్చువల్గా, చాలా స్మూత్గా సాఫ్ట్గా మనం స్క్వీజ్ చేస్తే కూడా బాగుంది. కొన్ని ఎట్లా అంటే చాలా హార్డ్ ఉంటాయి, బట్ ఇది అట్లా కాదు. ఇది చాలా సాఫ్ట్గా అండ్ టెక్స్చర్ కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ అని నేను స్క్రీన్లో అప్డేట్ ఇస్తాను, చూడండి. అండ్ నాకు ఫ్రీబీలో వచ్చింది విస్కర్స్ అనమాట. నేను ఇది ఎందుకు యాడ్ చేసుకున్నా అంటే, నేను మా స్ట్రీట్స్లో క్యాట్స్ ఉంటాయి, సో వాటికి నేను పెడుతూ ఉంటాను బయట. అండ్ ఇదేదో ప్రోటీన్ పౌడర్ వాళ్ళు ఇచ్చారు, లవ్ కో అనుకుంటా. ఈ బ్రాండ్ నుంచి మనకి 50 గ్రామ్స్ సంథింగ్ ఉంది లోషన్. ఇది చాలా బాగుంది. చెప్పాను కదా, అన్ని ట్రయల్ పాయింట్స్ మీద కొన్ని యాడ్ ఆన్ అయి ఉన్నాయి. నిజంగా ఇదైతే స్మెల్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ట్రావెల్ ఫ్రెండ్లీ కింద మనం క్యారీ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. అండ్ అంత ఆయిలీగా కానీ గ్రీజీగా కూడా లేదు. నార్మల్ బాడీ లోషన్ ఎట్లా ఉంటుందో అలానే ఉంది. ఇట్స్ రియలీ నైస్, మీరు ట్రై చేయవచ్చు. దీంట్లో పెద్దవి కావాలంటే మేబీ ఆ యాప్లో లేకపోతే వేరే యాప్లో కూడా ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇది స్విస్ బ్యూటీ నుంచి హైలైటర్. ఇదైతే నా ఫేవరెట్ కంపేర్ టు ఈరోజు నేను ఆర్డర్ చేసిన అన్నిట్లో. సో ఇదైతే నాకు కే బ్యూటీలో నేను హైలైటర్ యూజ్ చేశాను ఒకసారి ఒక మాల్లో. చాలా పిగ్మెంటెడ్గా, చాలా గ్లోయిగా ఉందన్నమాట. సో నాకు ఇది చూసినప్పుడు అదే గుర్తొచ్చింది. బికాజ్ ఇది చాలా బాగా, అంటే ఒక్క డ్రాప్ వేసుకుంటే కొంచెం కవర్ అయిపోద్ది, మోస్ట్లీ మీడియం కవరేజ్ లాగా. కానీ ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే మీకు చాలా గ్లోయిగా ఉంటాయి. ఇది మీ ఫౌండేషన్లో మిక్స్ చేసి వేసుకుంటే మీకు చాలా క్లియర్గా ఏమంటారు, చాలా గ్లో కనపడిపోద్ది అనమాట. మీరు చూస్తే లైక్ వెడ్డింగ్ లుక్స్ కానీ పార్టీ లుక్స్ కానీ చాలా అంటే చాలా బెస్ట్ నేను యూజ్ చేసినప్పుడు. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ నేను అప్లై చేసుకునేటప్పుడు ఎంత షైనీగా ఉందో. లైక్ 2 డ్రాప్స్ అప్లై చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఐ థింక్ ఇట్స్ రియలీ వర్త్ టు బై. నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్స్ కూడా చూపిస్తాను, బిఫోర్ ప్రైస్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ కూడా. అండ్ ఇది చాలా లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది నన్ను అడిగితే, బికాజ్ ఒక చిన్న డ్రాప్తో అంత గ్లోయిగా వచ్చేస్తుంది. ఇది చూస్తే ఇది కొంచెం గ్లో ఉంది కదా, ఇంకొక డ్రాప్ వేసి చూపిస్తాను మీకు, ఇంకా చాలా గ్లో ఎలా కనపడుతుందో మీరే చూస్తారు. ఇంకో గ్లో, ఇంకొక డ్రాప్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైటర్ దట్ నేను రీసెంట్ టైంలో చూసింది. సేమ్ కే బ్యూటీలో కూడా రోజ్ గోల్డ్ది ఒకటి ఉంటుంది. సో ఇది అట్లానే, ఐ మీన్ లైక్ చాలా బాగుంది. ఫౌండేషన్ మిక్స్ చేసుకుంటే ఎంత గ్లో అయిందో. మేబీ కెమెరాలో మీకు అంత అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే క్రేజీ ఉంది. ట్రస్ట్ మీ, మీరు యూ కెన్ ట్రై దిస్ ప్రోడక్ట్. ఇది డాట్ అండ్ కీ వాళ్ళది స్ట్రోక్ క్రీమ్ అనమాట. ఇది కూడా బాగుంది. ఇది బేసిక్గా ఏంటంటే సేమ్ క్రీమ్, మనకి గ్లోయి టెక్స్చర్ వస్తుంది. ఎవ్రీడే పర్పస్ మీద మీకు చాలా బెస్ట్ ఇది వాడాలంటే. స్ట్రాబెర్రీ స్మెల్ ఉంది, ఫ్రేగ్రెన్స్ మీరు తీసుకోగలుగుతా అంటే యూ కెన్ యూస్ దిస్. బట్ ఇది కాకుండా నాకు స్ట్రోక్ క్రీమ్ లాంటిదే లాక్మేలో నాకు ఇల్యూమినేటర్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది. సో అది బాగుంటుంది అనమాట. లైక్ కొంచెం వాడినా మనకి చాలా గ్లోయి ఉంటుంది. సో నేను అది కూడా ఇక్కడ మీకు ప్రాక్టికల్గా అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఇట్స్ ఓకే కంపేర్ టు మనం స్విస్ బ్యూటీతో కాకపోయినా ఇది చాలా బెటరే, అంటే లైక్ ఎవ్రీడే పర్పస్లో. మరి ఎవరైనా ఫేస్ చూసిన వెంటనే ఏంటి అంత షైనీగా గ్లోయిగా ఉంది, బాగాలేదు అంత అనేలా కాకుండా, బట్ మేకప్ లేకుండా యూ కెన్ హ్యావ్ దిస్ వన్. బికాజ్ ఇట్స్ అంటే కొంచెం గ్లో అయితే వస్తుంది పక్కా. మీరు కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటే ఎక్కువ ఉంటుంది, బట్ కంపేర్ టు స్విస్ బ్యూటీ అంత కాదు. బట్ యా, యూ కెన్ అప్లై దిస్ ఇన్ ఎవ్రీడే పర్పస్. ఇది నేను న్యూట్రోజెనా నుంచి ఇది ఇంకొకటి పెట్టుకున్నాను. ఇది కూడా నాకు కొంచెం తక్కువలో వచ్చింది. బేసిక్గా ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, లైక్ 1000 రూపీస్ ఎంతో ఉంటుంది, లైక్ పెద్ద వర్షన్ అయితే. ఇది నాకు ఆల్టర్నేటివ్ వర్షన్ నేను పాండ్స్ వాడతాను. బికాజ్ ఎవ్రీడే పర్పస్లో మనం 1000 రూపీస్ పెట్టి ఎవ్రీ మంత్ కొనుక్కునే దాని బదులు ఐ థింక్ పాండ్స్ ఇస్ ఆల్సో లైక్
250 గ్రామ్స్ ఎంతో ఉంటది. అది కూడా 200 రూపీస్‌కి వస్తదనమాట. 200-300. మీరు ఇంకా ఈ పాండ్స్ ఇవైతే డీమార్ట్‌కెళ్తే మీకు 1+1 ఆఫర్ వస్తదనమాట. సో, మీరు 200కి ఇలాంటి 2 డబ్బాలు కొనొచ్చు అండ్ బావుంటుంది. ఇదైతే నా ఫేవరెట్. ఇది అప్లై చేస్తే చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఫేస్‌కి మీరు ప్రైమర్ కింద వాడొచ్చు. ఎవ్రీడే మాయిశ్చరైజర్ కింద వాడొచ్చు. జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను. మీరు ఈ న్యూట్రోజెనా అంత ఎక్స్‌పెన్సివ్ పెట్టి కొనే బదులు యూ కెన్ యూజ్ ద పాండ్స్ వన్ విచ్ ఇస్ రియలీ నైస్. సో, మీకు ఆయిల్ టెక్స్చర్ అనేది ఉండదు. 2 చెప్తున్నాను. 2 సేమ్ ఏమంటారు టెక్స్చర్, క్వాలిటీ 2 సేమే ఉంటాయి. జస్ట్ దట్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తదనమాట. అసలు ఇట్స్ నాన్ గ్రీజీ ప్లస్ ఆయిలీగా ఉండదు అండ్ అప్లై చేసిన వెంటనే జిడ్డుగా గానీ ఎట్లా అనిపించదు. చాలా బావుంటది. ఐ థింక్ దిస్ ఈస్ వర్త్ ఇట్ ఇఫ్ యూ ఆర్ ఓకే టు బై బిగ్గర్ వన్ ఆల్సో మీ బడ్జెట్‌ని బట్టి. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే పాండ్స్‌కెళ్ళొచ్చు. ఇదైతే నా ఫేవరెట్ ఐలైనర్. ఇది మేబ్లిన్ నుంచి మ్యాట్ ఐలైనర్ అనమాట. ఐ థింక్ మీరు ఎవ్రీ డే ఏసుకుంటే 1 మంత్ కరెక్ట్‌గా వస్తది ఈ ఐలైనర్. పెట్టుకున్న వెంటనే మీకు ఒక టైప్ ఆఫ్ షైనీ లుక్ ఉంటుంది. అండ్ ఆల్సో చాలా పర్ఫెక్ట్‌గా థిన్‌గా ఉంటుంది దాని బ్రష్. ఇది నేను ఎన్ని వాడానో నాకు తెలీదు. ఇప్పుడే నా దగ్గర 3 డబ్బాస్ ఉన్నాయి. ఇవి చిన్న బాటిల్స్. నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వాడుతున్న ప్రోడక్ట్ అనమాట. నేను ఏ పెళ్ళికైనా, ఎవ్రీడే అయినా, పార్టీలకైనా దేనికైనా నేను ఇది యూజ్ చేస్తాను. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ ఇట్స్ ఆల్సో వాటర్ ప్రూఫ్. కానీ వాటర్ ప్రూఫ్ అంటే మనం కొంచెం గట్టిగా పెట్టి క్లీన్ చేస్తే పక్కా పోద్ది. ఈజీలీ 4-5 అవర్స్ ఉంటది. నాట్ దట్ 24 అవర్స్ అని నేను చెప్పను. బట్ యాహ్! యూ కెన్ ట్రస్ట్ దిస్ ప్రోడక్ట్ ఫర్ నెక్స్ట్ 4-5 అవర్స్ లేదా 8 అవర్స్ వరకు అస్సలు రబ్ అవ్వకుండా లేదా పీల్ అవ్వకుండా బావుంటుంది. యూ కెన్ గో ఫర్ దిస్. సో, ఇంకో ఫ్రీబీ ఇది నాకు ఫ్రీగానే వచ్చింది. ఐ థింక్ లవ్ బ్యూటీ ప్లానెట్ నుంచి ఆనియన్ షాంపూ అనమాట. సో, ఇది చిన్న బాటిలే. ఇది నాకు ఫ్రీగానే వచ్చింది. ఇది నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు. ట్రై చేసి నేను మళ్ళీ చెప్తాను. సో, యాహ్! అండ్ ఇది ప్లమ్ బ్యూటీ నుంచి ఐ థింక్ క్యారమెల్ పాప్‌కార్న్ బాడీ వాష్ అనుకుంటా. యాహ్! అదే. ఇది స్మెల్ చాలా బావుంది. నేను ఆల్రెడీ వాళ్ళది వెనిలా వైఫ్ బాడీ లోషన్ ఐ థింక్ షవర్ జెల్ పర్ఫ్యూమ్ వాడుతున్నాను. అది వెనిలా వైఫ్ చాలా బావుంటది. సో, ఇది కూడా నేను ట్రై చేసి మీకు చెప్తా. ఐ థింక్ ఇది ట్రయల్ బ్యూటీలో వచ్చినట్టుంది. సారీ ట్రయల్ పాయింట్స్‌లో వచ్చినట్టుంది. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్‌లో ఆర్గాన్ ఆయిల్‌ది. ఇది నేను ఆల్రెడీ ఎవ్రీడే బేస్ వాడుతున్నా. ఇది నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్. సో, చిన్న ట్రయల్ పాయింట్‌లో ఉంది కదా! చిన్న బాటిల్స్ మేబీ ఇవి మనం ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా వాడొచ్చు. ఇందాక చూపించిన ఐ థింక్ ఈ బాటిల్స్ అన్ని మనం రీఫిల్ చేసుకొని ట్రావెల్ ఫ్రెండ్లీకి యూజ్ చేయొచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చుతుంది. వీళ్ళ హెయిర్ మాస్క్ కూడా బావుంటది. మీరు కండిషనర్ అండ్ షాంపూ 2 ప్రిఫర్ చేయొచ్చు దీంట్లో. ఇట్స్ రియల్లీ నైస్. అండ్ యాజ్ యూజువల్ ఇవన్నీ ట్రయల్ పాయింట్స్ కాబట్టి నేను ఏదైతే నాకు ట్రయల్ పాయింట్స్‌లో వచ్చిందో, ఏదైతే నేను కొన్నానో మీకు మళ్ళీ ఇస్తాను పాయింట్స్ క్లియర్‌గా. ఇక్కడ నేను ఎన్‌కాఫెయిన్ నుంచి షీట్ మాస్క్ ఆర్డర్ పెట్టాను. యూజువల్‌గా నాకు షీట్ మాస్క్ అంటే చాలా ఇష్టము. వేరే బ్రాండ్స్‌లో కూడా నేను బానే వాడతా. సో, ఐ థింక్ ఐ హావ్ టు గివ్ ట్రై ఫర్ దిస్ ఆల్సో. సో, ఇది కూడా నేను ఒకసారి ట్రై చేసి ఇవన్నీ షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తాను లాంగ్ ఫార్మాట్‌లో కంటే. ఐ థింక్ దిస్ ఈజ్ వైటమిన్ సి గ్రీన్ టీ. అది కోకోనట్ బేస్. సో, యాహ్! కోకోనట్ వాటర్. సో, ఈ 2 నేను ట్రై చేసి మళ్ళీ అప్డేట్ చెప్తా షార్ట్స్‌లో. అండ్ ఇదైతే నాకు ఫ్రీబీలో వచ్చింది. వావ్ ప్రోడక్ట్. అలోవెరా ఫేస్ వాష్ అనుకుంటా. యాహ్! సారీ బాడీ లోషన్. నాకైతే నచ్చలేదు. సారీ ఫర్ దిస్. నాకు స్మెల్లే నచ్చలేదు దానిది. సో, ఐయామ్ నాట్ యూజింగ్ దిస్. అండ్ ఇంకో ఇది ఫ్రీబీ వచ్చేసి ఆయుష్ పెయిన్ రిలీఫ్ అంట. జస్ట్ లైక్ మన మూవ్ లాగా. సో, ఇయన్నీ ఫ్రీబీయే కాబట్టి మెల్లగా ట్రై చేస్తూ ఉండాలంతే. సో, ఇది నేను ట్రై చేయలేదు. అండ్ యాహ్! ఇది కూడా ఫ్రీబీనే మళ్ళీ పెప్సోడెంట్ పేస్ట్ వచ్చింది. సో, ఇది నేను వాడను. సో, ఇది ఎవరికో ఇవ్వాల్సొస్తది. అంతే. సో, యాహ్! ఇవే అండి నేను కొన్న ప్రోడక్ట్స్ అన్నీ. సో, ఇవన్నీ నాకు సమ్‌వేర్ 1200 నుంచి 1400 కాస్ట్ అయింది. జస్ట్ మీరు ఏమన్నా కొత్త ప్రోడక్ట్స్ కొనాలంటే, ట్రై చేయాలంటే దిస్ యాప్ రియల్లీ వర్క్స్ ఫర్ యూ. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండవు. బట్ కొన్ని ఏమన్నా మన ఇండియన్ బ్రాండ్స్, చిన్న చిన్న బ్రాండ్స్ మనం ఎవ్రీడే బేసిస్‌లో యూజ్ చేసుకోవాలంటే చేయవచ్చు. సో, ఐ థింక్ ఫర్ మీ ఇట్స్ వర్త్ ఇట్. సో, మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు దీంట్లో. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. See you again. Bye.